ఎపిసోడ్ నంబర్ 959. తేనెటీగల హెల్ప్ కావాలి. బ్లాక్ బ్రదర్స్ తీసిన మూవీ వ్యాలంటైన్ ర్యాంచ్లో దాచిపెట్టారు అని తెలుసుకున్న సాగర్ జగ్గుతో కలిసి అక్కడికి వచ్చాడు. అప్పుడే ఒక వ్యక్తి కౌబాయ్ డ్రెస్లో వాళ్ళ దగ్గరికి రావడంతో, ఇతని పేరు సతీష్, మనకి ఇప్పుడు దారి చూపించబోయేది తనే అని చెప్పాడు జగ్గు. ఎంతో అవసరముంటే తప్ప ఆ ప్రదేశానికి ఎవరు వెళ్లరు. అలాంటి ప్లేస్లోకి మీరు వెళ్ళాలని అనుకుంటున్నారు. టైంకి గుర్రాలు కూడా లేవు. అన్నీ కూడా మూవీ షూటింగ్కి వెళ్ళిపోయాయి. ఒక్క గుర్రం మాత్రం మిగిలి ఉంది. కానీ అది చాలా మొండిది. దానిపైన సవారీ చేయడం చాలా కష్టం అని అంటూ, అవును, మీకు గుర్రపు స్వారీ చేయడం వచ్చా అని అనుమానంగా అడిగాడు సతీష్. రాదు, కానీ నువ్వేం కంగారు పడకు. నేను చాలా ఫాస్ట్ లెర్నర్ని. హార్స్ రైడింగ్ ఎలా చేయాలో చెప్తే చాలు, నేను వెంటనే నేర్చుకుంటాను అని అన్నాడు సాగర్. ఆ సమాధానం విన్న వెంటనే జగ్గు వైపు ఆశ్చర్యంగా చూశాడు సతీష్. అతని ఫీలింగ్స్ చూసి చిన్నగా నవ్వుకుంటూ, నువ్వేం కంగారు పడకు, సార్ నిజంగానే ఫాస్ట్ లెర్నర్, తప్పకుండా నేర్చుకుంటారు అని చెప్పాడు జగ్గు. అది పక్కన పెట్టు, ఆ గుర్రం చాలా మొండిది. ఎక్స్పర్ట్ అయితే తప్ప అది లొంగదు. సార్కేమో గుర్రపు స్వారీనే రాదని అంటున్నావు. ఇప్పుడు సార్ దాన్ని ఎలా లొంగ తీసుకుంటారు అని అడిగాడు సతీష్. దానికి జగ్గు ఏదో చెప్పబోతూ ఉండగా, ఏది, ఒకసారి నాకు ఆ గుర్రాన్ని చూపించు, నేనొకసారి ట్రై చేస్తాను అని అన్నాడు సాగర్. వెంటనే సతీష్ సాగర్ని తీసుకొని గుర్రం దగ్గరికి వెళ్ళాడు. అదొక బ్లాక్ హార్స్. చూడ్డానికే చాలా అగ్రెసివ్గా కనిపిస్తుంది. జంతువుల భాష వచ్చిన సాగర్ దాని దగ్గరికి వెళ్ళి, అర్జెంట్ పని మీద ఒక చోటకు వెళ్ళాలనుకుంటున్నాను, దయచేసి నాకు హెల్ప్ చేయవా అని కళ్ళతో రిక్వెస్ట్ చేశాడు. అతని భావం అర్థం చేసుకున్న ఆ గుర్రం సరేనని తల ఊపింది. తన దగ్గరకు మనిషి వస్తేనే చాలు అటాక్ చేసే గుర్రం సాగర్ రావడం చూసిన తర్వాత మాత్రం అటాక్ చేయకుండా బుద్ధిగా తల ఊపడం చూసి సతీష్ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడు. అది చూసి, చెప్పాను కదా సార్ ఫాస్ట్ లెర్నర్ అని, నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, ఇక బయలుదేరదామా అని అన్నాడు జగ్గు. సాగర్ వైపు వింతగా చూస్తూ, బయలుదేరదాం అని అన్నాడు సతీష్. ఆ తర్వాత ముగ్గురు కలిసి వ్యాలంటైన్ ర్యాంచ్కి బయలుదేరారు. ఆ ప్లేస్కి రీచ్ అవుతాం అనబోయే ముందు సాగర్ని గుర్తుపట్టిన ఒక వ్యక్తి, అందరూ అలర్ట్గా ఉండండి, అతను వచ్చేస్తున్నాడు అని ఎవరికో మెసేజ్ పంపించాడు. మరోవైపు తమ వెనుక కుట్ర జరుగుతుందని తెలియని సాగర్ జగ్గుతో మాట్లాడుతూ ముందుకు వెళ్తున్నాడు. వ్యాలంటైన్ ర్యాంచ్కి చేరుకున్న తర్వాత సతీష్ అక్కడే ఆగిపోయి, మీకు అడ్రస్ చూపించాను, ఇక నేను తిరిగి వెళ్ళిపోతాను అని అన్నాడు. వెంటనే సాగర్ ఒక పెద్ద నోట్ల కట్టని అతని చేతికి అందించి పంపించాడు. సతీష్ వెళ్ళిపోయిన తర్వాత, ఈ ప్లేస్కి రావడానికి అందరూ ఎందుకంతలా భయపడుతున్నారు అని అనుమానంగా అడిగాడు సాగర్. మీరీ ప్లేస్లోకి ఎంటర్ అయ్యారు కదా, ఇక్కడ మీకు నరమానవుడు అనేవాడు ఎవడైనా కనిపించాడా? ఈ ప్లేస్ని చూస్తూ ఉంటే ఏదో పాడుపడిన ఊరులాగుంది తప్ప ఇక్కడ నలుగురు ఉండే ప్రదేశంలాగా అస్సలు అనిపించడం లేదు. అందుకే ఇక్కడికి రావడానికి ఎవరూ ఇష్టపడరు అని అంటూ, అయినా ఆ ఫిలింలో ఏముందని మీరంతలా తాపత్రయపడుతున్నారు అని అనుమానంగా అడిగాడు జగ్గు. అది చెప్పినా నీకర్థం కాదు, కాని ఒకటైతే నిజం, అది చెడ్డవాళ్ల చేతికి చిక్కితే మానవాళి మొత్తం నాశనమవ్వక తప్పదు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అని అన్నాడు సాగర్. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో దూరంగా ఒక పియానో సౌండ్ వినిపించింది. ఆ సౌండ్ విన్న వెంటనే సాగర్ అలర్ట్ అయ్యి చుట్టూ చూడడం మొదలుపెట్టాడు. జగ్గు కూడా చుట్టూ చూస్తూ, ఆ మ్యూజిక్ ఎక్కడ్నుంచి వినిపిస్తుంది అని అడిగాడు. ఆ సౌండ్ని కరెక్ట్గా పసిగట్టిన సాగర్, అదిగో ఆ డైరెక్షన్లో నుంచి మ్యూజిక్ వస్తుంది, మనం వెంటనే అక్కడికి వెళ్ళి చూద్దాం అని అంటూ గుర్రాలను ఒకచోట కట్టేసి పరిగెత్తుకుంటూ ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాడు. లోపల వెళ్లిన జగ్గు సాగర్లకి ఒక ముసలాయన తన్మయత్వంతో పియానో వాయిస్తూ కనిపించాడు. మనుషులంటూ ఉండని ఈ ప్లేస్లో ఇతను ఉన్నాడంటే నాకేదో అనుమానంగా ఉంది. ఇతను మనిషి కాదు, దయ్యం అని భయపడుతూ అన్నాడు జగ్గు. సాగర్ అతని మాటల్ని కొట్టిపారేస్తూ,
ఈ కాలంలో కూడా ఇలాంటివి నమ్ముతావేంటి అని అంటూ, హలో పెద్దాయనా, మీరెవరు? మీరిక్కడ ఏం చేస్తున్నారు అని అడిగాడు. మ్యూజిక్ వాయిస్తున్న ఆ ముసలాయన సాగర్ మాటల్ని పట్టించుకోకుండా పియానో వాయిస్తూ పాట పాడుతున్నాడు. అతనికి తన వాయిస్ వినిపించలేదు అనుకున్న సాగర్ తన దగ్గరకు వెళ్లి భుజం పైన చెయ్యి వేసి, పెద్దాయనా, ఇక్కడ మీరు తప్ప ఇంకెవరూ లేరా అని అడిగాడు సాగర్. సడన్ గా తన మీద చేయి పడడంతో ముసలాయన ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. అతను కంగారు పడడం గమనించిన సాగర్, ఐఎమ్ సారీ, మిమ్మల్ని పలకరించాను, కానీ మీరు పలకలేదు, అందుకే దగ్గరికి వచ్చాను అని అన్నాడు. పర్లేదు బాబూ, ఈ ప్లేస్లో ఎవరూ ఉండరు. సడన్గా నా మీద చెయ్యి పడేసరికి కాస్త